సిటీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో భూభారతిలో ప్రజలకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని తహసీల్దార్ జగదీష్ అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఆదేశంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మా రెవెన్యూ పరిధిలో చాలా సేవలు జరుగుతున్నాయి. అంటే పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇతరతర సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్స్, లేట్ రిజిస్ట్రేషన్, తర్వాత ముఖ్యంగా ఈ మధ్యలో ప్రభుత్వ ఆదేశాల మేరకు భూభారతి రెవెన్యూ సదస్సులు మన్నంలో నిర్వహించడం జరిగింది. నిర్వహించగా దాంట్లో మాకు 2500 దరఖాస్తులు వచ్చాయి. అవి మేము రికార్డ్ అంతా వెరిఫై చేసి తర్వాత ఫీల్డ్లో వెరిఫై చేసి మేము డిస్పోజ్ చేస్తున్నాము. అది ఆగస్టు 15 వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము అందరం ఈ ఆఫీస్ సిబ్బంది అంతా కలిసి వర్క్ చేస్తున్నాము. అదొకటి. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ లేటెస్ట్గా నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారంగా మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలో 2 శానిటరీస్ హ్యాండ్ చేశాము. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నట్లయితే వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు ఉచితంగా ఇసుక అందజేయడం జరుగుతుంది. మళ్ళీ ఇసుక తరలించడానికి ట్రాక్టర్ల ద్వారా కానీ ఇంకా ఇతర వాహనాల ద్వారా కానీ ఔత్సాహికులు ఎవరైనా ఉన్నది ఉంటే వాళ్ళు కూడా మన ఇసుక వాహనం యాప్లో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2500 టీడీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఎవరికైనా చేరవేసేందుకు వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంటుంది. వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి వాళ్ళకు దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారంగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్న వాళ్ళకు ఉచితంగా ఇసుక, తర్వాత ఎవరికైతే ఇసుక కావాలంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇది ఇల్లీగల్ మైనింగ్ అయితే ఇక్కడ ఉండదు. కాబట్టి దీన్ని గమనించాలని చెప్పేసి మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మండల లా అండ్ ఆర్డర్ కాపాడడంలో, లా అండ్ ఆర్డర్ చూడడంలో మండల రెవెన్యూ అధికారి కూడా బాధ్యత ఉంటుంది. దాని ప్రకారంగా ఎక్కడైతే యాక్టివిటీస్ అంటే ఇప్పుడు న్యూసెన్స్ కేసెస్ కానీ తర్వాత రెగ్యులర్ ఇది ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళను పోలీస్ వాళ్ళు దగ్గర వచ్చి పాయింట్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏది ఈ యాక్టివిటీస్ కట్టడి చేయడానికి అని చెప్పేసి బైండ్ అవుట్ చేస్తారు. మేము దాని ప్రకారంగా మేము ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాము. మరియు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మైనింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్ జరిగితే ఇమీడియట్గా సీజ్ చేస్తాం. ఇవాళ కూడా ఇల్లీగల్ మైనింగ్ ఏది ట్రాక్టర్స్ను 3 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. దానికి సూచనల మేరకు ఏదైతే గైడ్లైన్స్ ఉందో దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.